ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ హృదయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఎవరైనా సరే, నీ హృదయంలో ఎటువంటి విచారములు నీవు కలిగి ఉంటున్నావో, ఎలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు నీవు కలిగి ఉంటున్నావో, నీవు కలిగి ఉంటున్నటువంటి విచారముల చేత నీకు ఆదరణ లేక, నెమ్మది లేక, నీ మనసుకి సంతోషం లేక, సమాధానము లేక, ఇలా నీవు ఉంటున్నటువంటి టైంలో, సమయంలో నీవు అనుకుంటూ ఉండవచ్చు, నన్ను ఆదరించేవారు లేరా, నన్ను ఓదార్పునిచ్చేటువంటి వారు లేరా, లేకపోతే నా యొక్క అంతరంగమందు ఉంటున్నటువంటి ఈ యొక్క విచారంను కొట్టివేసేటువంటి వారు లేరా అని. అయితే ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి వాగ్దానం, నీ యొక్క హృదయంలో ఎలాంటి విచారణకరమైనటువంటి పరిస్థితుల చేత నీవు దుఃఖపడుతుంటున్నావో అవన్నీ కూడా, వాటన్నిటిలో నుంచి కూడా దేవుని యొక్క ఆదరణ మనకి నెమ్మది కలగజేస్తుంది. ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను ఆదరించేటువంటి వారు లేరు. నీకు నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, ఎవరైనా సరే వారు ఉన్నటువంటి టైంలో మాత్రమే, అనుకున్నటువంటి టైంలో మాత్రమే, అలా కాకోకుండా నీవు విచారము చేత ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా వారి యొక్క మాటల చేత నేను ధైర్యం ఇచ్చేటువంటి వారు లేకపోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుని నమ్మినట్లయితే ఆయన యొక్క ఆదరణ నీకు గొప్ప నెమ్మదిని కలగజేస్తుంది. నీవు పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని కావచ్చు, నీవు కోల్పోయినటువంటి ఆనందాన్ని కావచ్చు, దేన్నైనా దేవుని ఆశ్రయించినప్పుడు నీవు నెమ్మదికరమైనటువంటి జీవితంలో, ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలోనికి ఆయన నిన్ను నడిపించిన ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప వాక్యమును మనము చేత పట్టుకొని, మన యొక్క హృదయంలో అనుకొని, ప్రార్థన చేసి, విశ్వాసంతో అడుగులు ముందుకు వేసినట్లయితే ప్రభు యొక్క కృపా దీవెన మీకు సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడ్డలైతే చూస్తుంటున్నారు, నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయము చేయమని అడుగుచుంటున్నాం. అయ్యా, ఎంతమంది ఎలాంటి విచారములు వారి యొక్క హృదయాలను కృంగదీస్తున్నాయో, దేవా, నెమ్మది లేక, సంతోషం లేకుండా చేస్తున్నాయో, మీ యొక్క ఆదరణ చేత తండ్రి వారి యొక్క ప్రాణములను మీరు తృప్తి పొందించమని అడుగుచుంటున్నాం. ఈ వాగ్దానం వారి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు సమృద్ధికరంగా నాయన యేసయ్య మీరు స్థిరపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.